హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఏ నలుగురు కలిసినా ఒక పెద్ద డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు చర్చకు వస్తూ ఉంది. దీనికి కారణం ఏంటంటే రీసెంట్గా జనరల్గా మన కూటమి నేతలు అంటేనే హైదరాబాద్ టు ఆంధ్ర, మంగళగిరి, తాడేపల్లి ఇట్లాగా షటిల్ సర్వీస్ చేసే టైప్ కదా. ముఖ్యంగా అంటే వీకెండ్స్లో హైదరాబాద్కి వచ్చి బాగా చిల్ అయిపోయి జల్సాలు చేస్తూ నిషాలో కొన్ని మాటలు మాట్లాడేస్తూ ఉంటారు అనమాట. అందులో భాగంగా తెలిసిన ఒక స్టన్నింగ్ చర్చ ఏంటంటే, వాస్తవానికి ఒక కొలువైన ప్రభుత్వానికి జన్మిచ్చే మ్యాండేట్ 5 ఏళ్ళు. 5 ఏళ్ళు అంటే 60 నెలలు, 1800 రోజులు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. అయితే మన కూటమిలోని కీలకమైన నేతలు ఆ పార్టీ ఈ పార్టీ కాదు, కానీ ఒకరిని ఇద్దరిని పాయింట్అవుట్ చేసేది కాదు. ఎందుకంటే మన పచ్చపత్రికల్లో ఇప్పటికే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఎట్లెట్లా దోపిడీ, దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం ఎట్లా చేస్తున్నారో చూస్తున్నాం కదా. నిన్న మొన్న అనంతపురంలో ఒక ఎమ్మెల్యే ఏకంగా స్టాంపుల కుంభకోణానికి తెగబడి 950 కోట్లు దొబ్బేసిందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఎవడికి దోచింది వాడు తినకపోతే మనం సర్వైవ్ కాలేమన్న స్థితికి వచ్చేసి ఒక కొత్త పాలసీని తీసుకొచ్చుకున్నారంట. అదేంటంటే 60/2గా చేస్తే 30/30. కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ 30/30 అంటే ఏంటంటే 60 నెలలు కదా, మొదటి 30 నెలలు ఇప్పటిదాకా వాళ్ళు పెట్టిన ఖర్చు ఏదైతే ఉంటుందో, ఎలక్షన్ అంటేనే మన బాబు గారి చరిత్రలోనే మొన్నటి ఎన్నికలు అమెరికా ఎన్నికలను దాటిపోయేలాగా ఖర్చు పెట్టిరనమాట. అది వేరే సంగతి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఆన్ యావరేజ్ 30 నుంచి 50 కోట్లు ఖర్చు అయినట్లు ఒక ప్రాథమిక అంచనా. పార్టీ పెట్టిన డబ్బులు, అభ్యర్థులు పెట్టిన డబ్బులు ఇవన్నీ పక్కకు పెడితే ఆన్ యావరేజ్ 30 నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఒక అంచనా. సో తొలి 30 నెలలు ఆ డబ్బులు మొత్తం రాబట్టుకోవాలి. గతంలో అంటే మనం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏవైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ డబ్బులు మొత్తం రికవర్ చేసుకోవడానికి మొదటి 30 నెలలు. తర్వాత నెక్స్ట్ 30 నెలలు దోపిడీ ఏంది, నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం దాచుకోవాలి. సో దాచుకో, తినుకో, పంచుకో, ఈ సూత్రాన్ని చాలా పకడ్బందీగా ఇప్పటికే అంటే మొదటి నెల నుంచే మీరు చూసారు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయిందో లేదో జూన్ 4వ తారీఖున అట్ట రిజల్ట్స్ వస్తున్నాయో లేదో వారం రోజుల వ్యవధిలోనే 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను, డంపులను ఎట్లా కొల్లగొట్టినో చూసినాం. ఆ తర్వాత ఇసుక, మద్యం, లిక్కరు ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్రావెల్, నియోజకవర్గాల పరిధిలో ఎక్కడెక్కడ ఏవైతే సహజ వనరులు ఉంటాయో వాటన్నిటిని ఎట్లా తూర్పారబడుతున్నారో వాటికి మించి భూమి ఆకలిప్రియ లాంటి వాళ్ళైతే చికెన్ మీద, పొగాకు మీద ఏకంగా కప్పం కట్టాలని చెప్పి ఎట్లా ఆర్డర్లు ఇస్తూ ఉన్నారో చూస్తున్నారు కదా. ఒక్కొక్క ఎమ్మెల్యే టార్గెట్ పెట్టుకొని మరి 50 కోట్లు 100 కోట్లు నెలకు సంపాదించుకునే రేంజ్లో ఈ స్కెచ్ చేశారు అనమాట. దీన్నే 30/30 పాలసీగా పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రజల్లో చర్చ జరుగుతూ ఉందన్నమాట. ఇదే చర్చ కూటమి నేతల్లో బహిరంగంగానే వెలుగులోకి వచ్చింది. అది మా దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ స్టోరీని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అనమాట. నిన్న మొన్న రైజ్ అనే ఒక సర్వే సంస్థ, అది కూటమి పెద్దలు చేయించిందే. ఆయన కూటమితో పాటే మన ఎవరు ప్రవీణ్ పుల్లట్ల అనే వ్యక్తి కూటమితో చాలా దగ్గరగుండే వ్యక్తే. ఆయన 25 మంది ఎమ్మెల్యేలను మినహాయిస్తే ఇంకెవడు కూడా గెలిచే పరిస్థితి లేదు, నియోజకవర్గాల స్థాయిలో అవినీతి పేటరేగిపోయింది, పెచ్చిమీరిపోయింది అని చెప్పి ఆయన ఇచ్చిన రిపోర్ట్ మనం ఆల్రెడీ ఇంతకుముందే ఒక స్టోరీ కూడా చేసాం కదా. నియోజకవర్గాల వారీగా ఆయన ఇచ్చిన రిపోర్టు కూటమి సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది. ఇదంతా పక్కన పెట్టి మన సర్కారు సుభిక్షంగా ఉంది, తొలి అడుగు 4.1 అని చెప్పి మొన్న సంబరాలు చేసుకున్నాం. అందులో రాబోయే 15 ఏళ్ళకి సరిపడా అధికారంలోకి ఎట్లా రావాలని మాట్లాడుకున్నాం. రానివ్వం జగన్ను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు కదా. అయితే నియోజకవర్గాల్లోనేమో ఇట్లా దాచుకో, తినుకో, పంచుకో అన్నట్టు కార్యకర్తలకు ఎట్లా పడితే అట్లా ఎమ్మెల్యేలు మేపుతా ఉన్నారని చెప్పి తాజా డిస్కషన్ అనమాట. సో ఇది వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా అన్నది ఒకసారి మీరు కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఆ కామెంట్ల ఆధారంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి స్టోరీలు చేసే ప్రయత్నం చేస్తాం. సో దీంతో పాటు ఇప్పటికే పచ్చపత్రికలు నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా మన గెజిట్ పత్రికలే వార్తలు రాస్తూ ఉన్నాయి కదా. ఎందుకంటే కొంతమంది టార్గెట్ ఉంటారు అనమాట. చంద్రబాబు గారు రిపోర్ట్ ఇస్తారు కదా, గ్రీన్ జోన్లో కొంతమంది, ఆరెంజ్ జోన్లో కొంతమంది, రెడ్ జోన్లో కొంతమంది. వీళ్ళు ఏంటంటే వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ టికెట్ వస్తుందో రాదో అని ఇప్పటి నుంచే వాళ్ళను ట్రైన్ చేస్తూ ఉంటారు అనమాట. దీంతోపాటు ఎమ్మెల్యేకు ఉండే అర్హతలు ఏవి అవసరం లేదు. చంద్రబాబు గారు టికెట్ ఇవ్వాలంటే ఓన్లీ డబ్బులు తప్ప, డబ్బులు తర్వాత కేసులు, ఈ రెండు ఎంత బాగా ఉంటే అంత బాగా. చిన్నబాబు గారే బాజాప్తా చెప్పిండు కదా, ఒక్కొక్కరు 10, 11, 12 కేసులు ఉంటే వాళ్ళకు మంచి పదవులు ఇస్తామని చెప్పి ఆయననే రెడ్ బుక్ రాజ్యాంగం రాస్తున్నప్పుడు చెప్పిండు కదా. అట్లా అనమాట. సో బాగా
పార్టీ నుంచి పార్టీ ఫండ్ నుంచి పైసా అడగకుండా కేవలం నియోజకవర్గాన్ని నీ చేతిలో పెడతా, బీఫామ్ ఇస్తా, నువ్వు గెలుచుకొని తీసుకొచ్చి పార్టీకి సేవ చేయాలి, ఈ టైపు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి టికెట్లు ఇచ్చేయడం అన్నది మనకు వెనతో పెట్టిన విద్య కదా. సో ఈ కోణంలో మళ్ళా నెక్స్ట్ గెలవడం గెలవకపోవడం సంగతి తర్వాత, కానీ పార్టీ ఇచ్చే టాస్క్ను టార్గెట్ను ఫుల్ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా మనం మొదటి 30 నెలలు ఇప్పటిదాకా ఏదైతే ఎలక్షన్ ఫండ్ పెట్టామో అది మొత్తం రాబట్టుకోవాలి. నెక్స్ట్ 30 months వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సంపాదించుకోవాలి అని చెప్పి ఇక టార్గెట్ పెట్టుకున్నారు. దీన్నే 30/30 పాలసీగా ఆంధ్రాలో ప్రచారం జరుగుతూ ఉందన్నమాట. సో ఇంకా ఆ దోపిడీ, ఆ దోచుకోవడం, ఆ దాచుకోవడం, ఇసుక, ల్యాండు, తర్వాత గ్రావెలు, లిక్కరు, ఇవన్నీ ఇంకా 1 by 1 నడుస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో 30% లిక్కర్ సిండికేట్ మీద ఎట్లా దోసుక తింటున్నారు చూసిరు కదా. 10% ఎక్సైజ్ వాళ్ళకంట, ఒక 10% ఎమ్మెల్యేకు, మిగతా 10% ఇంకా ఎమ్మెల్యే అనుచరులకు, తర్వాత బెల్ట్ షాప్ ఓనర్లకు, ఆ సిండికేట్ ఉంటారు కదా వాళ్ళకు. ఇట్లా ఎంఆర్పి మీద 30% ఎక్కువగా వేసి, ఇది కళ్ళకు కనపడే వాస్తవం అనమాట. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ ఎగ్జాంపుల్ అంటే, లిక్కర్ మీద ఎంఆర్పి మీద 20 రూపాయలు 30 రూపాయలు క్వార్టర్ మీద కానీ ఫుల్ బాటిల్ మీద కానీ ఈ రేంజ్లో 30% రేట్లు పెంచి అమ్ముకుంటా ఉన్నారు. ఈ 30% ఎట్లా అంటే ఎక్సైజ్ అధికారులకు 10%, ఎమ్మెల్యేకి 10%, రిమైనింగ్ ఈ బెల్ట్ షాప్ల సిండికేట్కు, ఇంకా ఇలా కొన్ని ముడ చెప్పాల్సి ఉంటాయి కదా, వీళ్ళు 30%. సో ఇదంతా ఎవరి దగ్గర నుంచి పిండుతా ఉన్నారంటే తాగుబోతుల నుంచి, మందుబాబుల నుంచి, వీళ్ళ నుంచి పిండుకుంటూ ఇట్లా మన కూటమి నేతలు జల్సాలు కులుకులు. సో ఇందులో ఫ్యాక్ట్ ఉందా లేదా అన్నది స్థానికంగా మీకే బాగా తెలుస్తుంది కాబట్టి నియోజకవర్గాల వారీగా ఎవరెవరు ఎంత దోచుకుంటారు ఏమైనా అంచనా ఉంటే అక్కడ జరుగుతున్న చర్చ గురించి మీ దృష్టికి వస్తే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దాని మీద రిపీటెడ్గా స్టోరీ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.